ఈ అక్షయ తృతీయ నాడు గొడుగు చెప్పులు కూడా దానం ఇవ్వమని అంటారు, ఎందుకని? పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని అస్త్ర విన్యాసం చేస్తూ ఉన్నాడు, బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అవి దూరంగా వెళ్ళి పడితే ఆయన భార్య అయిన రేణుక తీసుకొచ్చి ఇస్తాం. వెంటనే ప్రయోగిస్తున్న బాణములను తెచ్చి ఇవ్వటం రేణుకకు కష్టమవుతుంది. గమనించాడు, ఎందుకు ఆలస్యం అవుతోంది అని. ఎండ మండిపోతోంది, కాళ్ళు కాలిపోతున్నాయి, అందుకే ఆలస్యం అవుతోంది అని సమాధానం చెప్పింది. వెంటనే జమదగ్ని కోపంతో సూర్యుడిని శపించటానికి సంసిద్ధుడయ్యాడు. వెంటనే సూర్యుడు వచ్చి ఎండ తాపంతో కాళ్ళు కాలుతూ నెత్తి మాడుతూ ఉంటే దానికి పరిష్కారం నేను చెప్పగలుగుతాను, ఇలా శపించటం భావ్యం కాదు అని శిరస్సుకు రక్షణగా ఛత్రాన్ని, పాదములను కాపాడుకోవటం కోసం పాదరక్షలను ప్రసాదించాడు. అద్భుతమైనటువంటి ఈ ఘట్టం మనకు తెలియజేసేది ఏమిటి అంటే, ఎండాకాలంలో ఏ సహాయం లేనటువంటి నిర్భాగ్యులు నడుస్తూ ఉన్నప్పుడు ఎండ తాపానికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటే ప్రతివారు అలాంటి వారి కోసం పాదరక్షలను అందివ్వగలిగితే అద్భుతమైనటువంటి ఆనందంతో సమాజం ముందుకు నడుస్తుంది. భారతీయ జీవనంలో ఆచారాలన్నీ సమాజ శ్రేయస్సు కోసమే తెలియజేయబడి ఉంటాయి. గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఛత్రాన్ని, పాదరక్షలను దానం చేయమని చెప్పింది శాస్త్రం. గ్రహదోషాలు ఎలా పోతాయండి ఈ రెండు దానం చేస్తే అంటే, మనకు ఉన్నటువంటి దోషాలనన్నింటినీ పోగొట్టుకోవటానికి ఒకే ఒక సాధనం దానం. మన దగ్గర ఉన్నది ఇవ్వకుండా అవసరమైన దాన్ని సమయానుకూలంగా అందజేసే ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది. ఎండలో మాడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి చలివేంద్రం దగ్గర ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా, మజ్జిగిస్తారా అని అడిగిన అభాగ్యుడికి ఆనందంగా వాటిని అందించగలిగితే అవి స్వీకరిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో కనపడే ఆనందము 1000 కోట్లు మన దగ్గర ఉన్న మనకు సిద్ధించదు. అంత ఆనందాన్ని అనుభవించాలి అంటే దానం చేసే ప్రయత్నం చేయాలి. ఎదుటివాడి కష్టాన్ని గుర్తించి వాడి అవసరానికి అనువైన సాధనాన్ని అందజేసే ప్రయత్నం చేయాలి. అదే గొడుగును, పాదరక్షలను దానం చెయ్యమని చెప్పటంలోనే అంతరార్థం.